ఇచ్చుకుందాం బేబీ. సో ఈ సాంగ్ ఏంటంటే చాలా రియలిస్టిక్గా మీ పెర్ఫార్మెన్స్ కనిపించింది. మీ లైఫ్లో కూడా, మీ రియల్ లైఫ్లో కూడా ఇలాంటి కాంటెంట్ని బేస్ చేసుకొని తీసారా, లేదంటే సాంగ్ కోసం అలా చేయాల్సి వచ్చిందా? ఫస్ట్ క్వశ్చన్. సో సెకండ్ థింగ్ ఏంటంటే, లైలా గెటప్ అనేది ఇప్పుడు ఇండియా వైడ్ ట్రెండింగ్ అవుతున్న మోనాలిసా ఎంత అందంగా ఉందో అంత అందంగా లైలా ఉందని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది కేపీహెచ్బి ఆంటీ టైప్లో ఉంది అని కొంతమంది అంటున్నారు. సో దాని మీద రెస్పాన్స్ ఏంటి? అంటే సోషల్ మీడియాలో ఉన్నదే అడుగుతున్నాను నేను, అంటే ఆడియన్స్ త్రూ, మీ ఫ్యాన్స్ త్రూ అడగమన్నందుకు అడుగుతున్నా. సో దాని గురించి ఈ 2 క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పండి. ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. ఎంత అన్యాయం రా, అంత ఆ పోలిక ఏంట్రా అసలు? నాకు లైలా చాలా బాగా నచ్చింది. లిటరల్గా నా గర్ల్ ఫ్రెండ్ ఉంటే నేను లైలా అని పేరే పెట్టుకుంటుండే, అంత అందంగా ఉన్నారు. కానీ కొంతమందికి అలా అనిపిస్తుందని అడుగుతున్నాను నేను మీకు. ఇంటర్నేషనల్ ఫిగర్ని తీసుకొచ్చి కేపీహెచ్పి కాడ పెడతాను. ఇంటర్నేషనల్ ఫిగర్ అది దొరకదు కేపీహెచ్పి కాడ. అదే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేదు. ఇచ్చుకుందామా? ఇచ్చుకుందాం. ఇచ్చుకున్నాం కదా, స్కూల్లో కాలేజీలో ఎప్పుడో ఒకప్పుడు ఇచ్చుకుంటా ఉంటాం. సో అక్కడ నుండి పుట్టిన పదమే అది. నార్మల్గా తెలంగాణలో కూడా అంటుంటాం కదా, నేను బిర్యానీ తినడానికి ఏమైనా ఇచ్చుకున్నా, ఒక బిర్యానీ ఇచ్చి పడేసినాం అంటాం ఇట్లా. సో ఇచ్చుకుందాం అని చెప్పి అట్లా ముద్దు కాకపోతే. యాక్చువల్లీ చాలా ఫ్యూ యాక్టర్స్కే కాంటెంట్తో సంబంధం లేకుండా థియేటర్కి వచ్చి చూసే ఆడియన్స్ ఉంటారు. అంటే ఫర్ సపోజ్ వెంకటేష్ గారు ఉన్నారు, అరే వెంకటేష్ గారు ఉన్నారు వెళ్ళిపోదాం, అలా కొంతమంది యాక్టర్లు ఉంటారు. అండ్ ఈ జనరేషన్ ఆఫ్ యాక్టర్స్లో మీరు ఒకళ్ళు. విశ్వక్సేన్ ఉన్నాడు, ఓకే ఎంటర్టైన్ చేస్తాడు అని చెప్పి. సో ఈ సినిమాలోంచి వాట్ టైప్ ఆఫ్ కాంటెంట్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? డెఫినెట్లీ మీరు ఒక ఎంటర్టైన్మెంట్ కోరుకొని వస్తారు కదా థియేటర్కి. ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం, అన్నీ మర్చిపోయి ఒక 2.5 గంటలు 2.25 గంటలు గట్టిగా ఎంజాయ్ చేద్దాం ఫ్యామిలీ అందరం కలిసి, లేదా ఫ్రెండ్స్ అందరితో, లేదా మీ బాయ్ ఫ్రెండ్తో, గర్ల్ ఫ్రెండ్తో వచ్చి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మాత్రం బ్లైండ్లీ యూ కెన్ కమ్ ఫర్ ద ఫిల్మ్. ప్యూర్ ఎంటర్టైన్మెంట్. యా విశ్వక్ గారు ఇక్కడ, మైసెల్ఫ్ హేమమాలి హియర్. సో లుక్ బాగుంది, అన్నీ బాగున్నాయి. అయితే సోను మోడల్ ఏదైతే ఉందో ఫుల్ టాటూస్ తోటి చాలా చిపక్ చిపక్ అనొచ్చు. సో అలా క్రింజ్గా డిఫరెంట్గా అలా ఉన్నాడు కదా. సో అయితే మీరు రియల్ లైఫ్లో టాటూస్కి ఎంత ఇదిగా ఉంటారు? అది మొత్తం చాలా ఫుల్ టాటూస్ ఉన్నాయి, 2 చేతుల మీద కానీ నెక్ మీద కానీ. టాటూ నాకు ఐ హ్యావ్ 0 టాటూస్ అండ్ ఐఎమ్ లిటిల్, అంటే నేను పెద్ద ఫ్యాన్ కూడా కాదు టాటూకి. నాకు తెలిసి ఒక టాటూ లైఫ్ టైం ఉండిపోతుంది. నాకు తెలిసి ఏదో ఒక టైంలో మనకి తెలిసి అది బోర్ కొడుతుంది. ఐ థింక్ నాకు ఒకటే ఉంది, గాడ్ మేడ్ టాటూ ఉంది. గాడ్ మేడ్ టాటూ, ఓకే. యా. సో అండ్ ఇంకొకటి, లైలా ఏదైతే చాలా మోడర్న్గా ఉంది, బాంబే నుంచి తీసుకొచ్చారన్నారు కదా. సో హీల్స్ వేసుకున్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ యాక్చువల్లీ? సేమ్ మీరు పడ్డ బాధే పడ్డా నేను కూడా. ఇంకా మీకు తెలియదు ఏంటంటే ఆ హీల్స్లో నాకు ఫైట్ ఉండే. ఓ సూపర్. సో లైలాక్ కూడా ఒక చిన్న ఫైట్ ఉంటుంది. సో ఇట్ విల్ బి వెరీ న్యూ. పూర్ణ గారు, సో మీకు ఈ సాంగ్ రాయడానికి అసలు ఎన్ని డేస్ పట్టింది అండ్ ఎలా, హౌ ఇట్ స్టార్టెడ్? అండ్ మీకు సాంగ్ రాయడానికి సిచ్యువేషన్ చెప్పారా, లేదంటే ట్యూన్ ఇచ్చారా? అంటే వెరీ షార్ట్ నోటీస్లోనే రాసాం ఇది. సారీ సార్, షార్ట్ నోటీస్లో రాయమను. అట్లా అంటే తక్కువ టైం పట్టిందండి. లైక్ కంటెంట్ డిస్కస్ చేసాం. ఇచ్చుకుందాం అనే వర్డ్ కూడా అక్కడ నుండి వచ్చిన వర్డే అది. సో వితిన్ ఫ్యూ డేస్ చాలా ఈజీగా అయిపోయింది. అంటే ట్యూన్ క్యాచీగా ఉంది కాబట్టి. సో ప్రీవియస్ ఆల్మోస్ట్ పడిపోయిందే అనే సాంగ్ కాంబో ఉంది కాబట్టి ఆ కాన్ఫిడెన్స్తో బాగా రాశాను. థ్యాంక్ యూ. రామ్ గారు, డైరెక్టర్. హాయ్ సార్. మీరు చెప్తూ చాలా ఎక్కువ తిరిగాను, చాలా చోట్ల తిరిగాను అన్నారు. ఈ కథని ఎన్ని సంవత్సరాల నుంచి మీరు హోల్డ్ చేశారు? విశ్వక్సేన్ మీ లైలాకి ఎంతవరకు న్యాయం చేశారు ఈ కథకి రాయడానికి? అంటే ఇప్పుడు లైలా క్యారెక్టర్ని అంటే చాలా రోజులు చిరంజీవి గారు చేశారు, అందరూ చాలామంది చేశారు. ఇప్పుడు రాయడానికి మీకు ఇన్స్పిరేషన్ అండి? అదే అండి, మనకు మేడం తర్వాత భావన సత్యభావన చూశాక చిత్రం బలారి చిత్రం, ఈ 3 మనకి క్లాసిక్, ఇప్పటికీ మనం ఆడుకుంటూ ఉంటాం కదా. ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నప్పుడు ఈ ఐడియా వచ్చిన తర్వాత భయం వేసింది, ఎవరు ఒప్పుకుంటారని. ఇలా తిరగడం మొదలుపెట్టాను. నిజంగానే అది విశ్వక్ చెప్పినట్టు నాకు హోప్ లేకుండే. ఈయనకు ఉన్న ఇమేజ్ వేరు కదా. ఒక లేడీ గెటప్గా ఎవరు ఊహించారు, ఎంతమంది ఊహించారు, నేను అలాగే ఉంచుకున్నాను. ఒప్పుకుంటాడో లేదా కానీ, బట్ స్టిల్ 100% నేను ఏదైతే అనుకున్నానో దానికి 200% వచ్చినట్టే నా రిజల్ట్. నేను చూసుకున్నా కాబట్టి నేను చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. విశ్వక్ గారు. అండ్ విశ్వక్ సోను కూడా లిరిక్స్ గురించి ఎవరు అడగట్లేదు, 2 పాటలు ఇందులో.
విశ్వక్ గారు, సోను మోడల్, లైలా, ఈ లైలా సినిమాలో విశ్వక్ సేన్ ఎంటర్టైనరా లేదంటే యాక్టరా, ఎలా ప్రూవ్ చేసుకున్నారు? సార్ డెఫినెట్లీ చాలా అంటే యాక్టింగ్ ఆ లైలా పాత్ర చేస్తే ఎంత బాగుంటుందో, చేయకపోతే దొరికిపోతాం సార్. సో నేను మీకు దొరికిపోను అనుకుంటున్నా. Feb 14th బాగానే చేశాను అనుకుంటున్నాను నాకు తెలిసి. సో డెఫినెట్లీ యాక్టింగ్ చేయాల్సి వచ్చింది. ఇట్స్ డెఫినెట్లీ యాక్టర్ జాబ్. అండ్ డెఫినెట్లీ ఫిలిం మాత్రం మా అందరి గోల్ మాత్రం ఒక ఫెంటాస్టిక్ ఎంటర్టైనర్ ఇవ్వాలని, ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ మీ అందరికీ అన్నీ మర్చిపోయి సరదాగా అట్లా. కాకపోతే లైలా గుర్తుంటుంది మీకు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. విశ్వక్ గారు, హాయ్ అండి. చెప్పండి. దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70 సో మీరు ఇందాక మాట్లాడుతూ యాక్చువల్లీ February 14th అంటే లవర్స్కి ఒక స్పెషల్ డే. సో ఆ డేకి మీరు ఒక మంచి లవ్ స్టోరీ తీసుకొస్తున్నారు అండ్ అలాగే ముందుగానే ఒక మంచి సాంగ్ ఇచ్చేసారు, బేబీ సాంగ్. లవర్స్లో అమ్మాయిలకేమో సోను మోడల్, అబ్బాయిలకేమో లైలా ఉంటుంది మీకు లవర్స్ డే రోజు అని చెప్పారు. మరి మీరు ఎవరితో కలిసి వెళ్ళి సినిమా చూస్తారు? మార్నింగ్ షో ఒకటి, నైట్ షో ఒకటి చూస్తా. సో ఎవరితో ఎక్కడ ఏంది, ప్రస్తుతానికి అయితే ఖాళీగానే ఉన్నా, జాయిన్ కావచ్చు వాళ్ళన్నా. యా విశ్వక్ గారు, యాక్చువల్గా అంటే ఒక అమ్మాయి పాత్ర పోషించడం అనేది చాలా టఫ్ కదా. ఇది పోషించిన తర్వాత అమ్మాయిల పట్ల మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది? అంటే వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ మీద కానీ. సార్ పాత్ర పోషించక ముందు నుండి నాకు అమ్మాయిల పట్ల చాలా గౌరవం. పాత్ర పోషించిన తర్వాత వాళ్ళు చెప్పులు వేసుకునేదానికి, వాళ్ళకి రెడీ అయ్యేదానికి, వాళ్ళకు ఉన్న ఓపికకి చాలా పెద్ద దండం పెట్టబుద్దయింది. అది డెఫినెట్లీ ఉంది. ఆ గౌరవం ఇంకొంచెం పెరిగింది. సో నాకు 15 నిమిషాల తర్వాత మేకప్ వేస్తుంటే ఇట్లా టచ్అప్ కోస్తుంటే కూడా నాకు ఇట్లా చిరాక్కుంటుంటుంది. దీంట్లో మొత్తం 10 మంది వచ్చి ఒకరు చుట్టూ చదువుతుర్రు, ఒకరు ఇక్కడ చదువుతుర్రు, ఒకరు ఇక్కడ చదువుతుర్రు, ఇట్లా 10 మంది వచ్చి ముట్టుకుంటుంటే ఇట్లా బీపీ వస్తుంది కానీ యాక్టింగ్ చేయాలి. సో అదొకటి పెద్ద ఛాలెంజ్. యాక్టింగ్ కంటే కష్టమైంది మేకప్. నాకు యాక్చువల్లీ యాక్టింగ్ ఈజీగా అయిపోయింది లైలది. కాకపోతే 10 మంది వచ్చి టచ్ చేస్తుంటే అది ఒకటి ఉంటుంది చూసిరా, అది అక్కడ నాకు ఒక ₹1 కోటి ఎక్కువ అడగాలనిపించింది. సో అంటే ఒక మజ్నుగా మీ లైఫ్లో ఎలాంటి లైలాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేనా సార్, ఇలా కావాలి అంటే వేరే వాళ్ళు వదిలేస్తారు సార్. నాకు పెద్దగా నాదేం లేదు సార్. నేను వెరీ సింపుల్ హ్యూమన్ సార్, వెరీ డీసెంట్ లివింగ్, హై థింకింగ్ అట్లా. విశ్వక్ గారు అయితే మీ ప్రతి మూవీకి ఒక్కొక్క మూవీకి బూతుల రేంజ్ పెరుగుతున్నట్లుంది. ఏముంది మేడం, భూత ఏముంది మేడం దీంట్లో? మెకానిక్ రాకీలో కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్ బాగానే ఉన్నాయి. ఇందులోనూ మెకానిక్ రాకీని మీరు పంపించారుగా మెకానిక్ దగ్గరికి. ఇప్పుడు మెకానిక్ రాకీ గురించి ఎందుకు, లైలా గురించి మాట్లాడదాము. విశ్వక్ గారు, లైలాగా మరి మీడియం ముందుకు ఎప్పుడు కనపడబోతున్నారు విత్ లైలా గెటప్తో? టికెట్ కొనుక్కొని చూడాలి లైలాని, ఓన్లీ ఇన్ థియేటర్స్. సార్ విశ్వక్ గారు, ఖర్చు అవుద్ది. హాయ్ సార్. విశ్వక్ గారు ఇక్కడ అండి. సార్ బాలయ్య బాబు లైలా గెటప్ చూసిన తర్వాత మీకు ఏమైనా కాంప్లిమెంట్ ఇచ్చారా లైలా గెటప్లో? ఇంటికి జాగ్రత్తగా వెళ్ళు, ఒక్కడికి తిరక్కు అన్నారు. సార్ ఇంకొకటి, మేకప్ మ్యాన్ మీకు మేకప్ వేసిన తర్వాత మీరు బయటకు వచ్చాక మీకు ఒక కాంప్లిమెంట్ ఏదో ఇచ్చారంటగా గెటప్ మీద? ఎవరు? మీ మేకప్ మ్యాన్. ఆ గెటప్ వేసిన తర్వాత బయటకు వచ్చాక మా మేకప్ మ్యాను మీకు కాంప్లిమెంట్ ఏదో మంచిది ఇచ్చాడు. మీకెవరు చెప్పారు అది? నాకు జస్ట్ ఇన్ఫర్మేషన్. ఎవరు చెప్పారు? నాకు తెలియని మ్యాటర్ నీకెవరు చెప్పారు? అంటే మీకు ఏదో కాంప్లిమెంట్ ఇచ్చారంటగా, ఈ గెటప్లో బాగున్నారని సంథింగ్. బాగున్నా అని చెప్పారు, అదే కాంప్లిమెంట్.